శోభ, ఏంటా మాటలు? ఇప్పుడు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అనుకోని పరిస్థితుల్లో ఇలా శ్యామ పెళ్లి జరిగింది. అక్కడ అత్తారింట్లో శ్యామ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచించాల్సింది పోయి నీ సుఖం గురించే ఆలోచిస్తావేంటి? నాన్న, నా గురించి మీరేం బాధపడకండి నాన్న. మంచి మనసుతో ఆయన నా మెడలో తాళి కట్టారు. అంతా మంచి జరుగుతుంది. అది కాదమ్మా. అమ్మా, జరిగిందంతా ఆ కన్నయ్య నిర్ణయం ప్రకారమే జరిగింది. జరగబోయేది కూడా కన్నయ్య నిర్ణయం ప్రకారమే జరగబోతుంది. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? ఏంటన్నా ఆలోచిస్తున్నావు? భవిష్యత్తు గురించి ఆలోచించి శ్యామ మెళ్ళలో తాళి కట్టిన వర్తమానంలో తనని నీ భార్యగా అంగీకరించలేకపోతున్నావా? నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నాన్న. శ్యామ మెడలో తాళి కట్టినంత మాత్రాన ఇప్పుడే మనం శ్యామాని మన ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తర్వాత నిదానంగా తీసుకెళ్ళొచ్చురా. కావాలంటే కొంచెం టైం తీసుకో. నువ్వు మెంటల్గా నువ్వు ప్రిపేర్ అయిన తర్వాత శ్యామాని మన ఇంటికి తీసుకెళ్దాం. ఏమంటావు? శ్యామ మన ఇంట్లో ఉన్నా, వాళ్ళ పుట్టింట్లో ఉన్నా నా భార్యగా ఉంటుంది తప్ప నారాయణ కూతురుగా ఉండదు డాడీ. మన ఇంటి కోడల్ని అలా పుట్టింటికి పంపించడం ఎందుకు? మన ఇంటికి తీసుకెళ్దాం. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, నాకేదో భయంగా ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరికి, నీకు అఖిల్ బాబుకి పెళ్లి జరగటం ఇష్టం లేదు. అఖిల్ బాబు కూడా ఏదో ఆవేశంలో నీ మెళ్ళో ఆ తాళి కట్టాడు. ఇన్ని గొడవల మధ్య పెళ్లి జరిగింది. నువ్వు ఆ ఇంట్లో అడుగు పెడితే నువ్వు సంతోషంగా సుఖంగా ఉండగలవా? వాళ్ళు నిన్ను ఉండనిస్తారా అని. ఎందుకమ్మా అంత భయం? తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్న నిన్ను అఖిల్ బాబు ఎలా చూస్తాడా అని భయంగా ఉందమ్మా. అఖిల్ బాబు గారిది చాలా మంచి మనసమ్మా. నన్ను బాగా చూసుకుంటారు. మీరేమీ భయపడకండి. హరిప్రియ, అప్పగింతలకి ఏర్పాట్లు చేయమంటున్నారు పెళ్లి వాళ్ళు. అప్పగింతలా అంటే ఇప్పుడు అక్కని వాళ్ళకి అప్పగించేస్తారా? అవును, అవును నాన్న. అక్క బాధ్యతని మీ బావగారికి అప్పగించి అక్కని అత్తగారింటికి పంపించాలి. ఏ పెళ్లిలో అయినా పెళ్లి కూతురు తల్లిదండ్రులు పెళ్ళయ్యే వరకు సంతోషంగా ఉంటారు.
అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ మేము పెళ్లి జరిగినంతసేపు కన్నీళ్లు పెట్టుకున్నాం. ఇప్పుడు అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. కానీ నీకు మాత్రం ఎప్పుడు అత్తవారింట్లో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి రాకూడదమ్మా. రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘశ్యామా. నీ రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘశ్యామా. జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు, జీవితమను వైకుంఠ పాళిలో ఆవులను చేస్తావు. జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు, జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు. రచనలు ఏమిటో పరంధామా, ఈ మలుపులు ఏమిటో నీలమేఘశ్యామా. దారి పొడుగునా వింతలు చూపిస్తావు, అయోమయం చేసి మురిసిపోతాము. తూర్పు పడమరలకు ముడిని వేస్తావు, చూడబోయే లోపే రాత మారుస్తావు. నీడనే కసిరేటి ఇల్లు చేరుస్తావా, జాడనిందించే గడప దాటిస్తావా. నీ లీల పరమార్థము తెలియదు పరమాత్మ, నీ ఆట అంతరార్థము అర్థమే కాదయ్యా. నీ లీల పరమార్థము తెలియదు పరమాత్మ, నీ ఆట అంతరార్థము అర్థమే కాదయ్యా, అర్థమే కాదయ్యా. నీ రచనలు ఏమిటో ఓ పరంధామా, ఈ
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ జన్మలోనో మేము పుణ్యం చేసుకుని ఉంటాం. అందుకే నక్షత్ర లాంటి కోడలు మా ఇంట్లో మెరవడానికి మా ఇంటికి రాబోతుంది. అమ్మగారు అమ్మగారు అబ్బాయి గారు కోడలు గారు వచ్చేస్తున్నారండి. అయ్యో నామతి మండ, నా కోడలు గురించి మీతో ముచ్చట్లు చెప్తూ హారతి రెడీ చేయడం మర్చిపోయాను. మీరు వెళ్ళి నా బంగారు కోడల్ని చూడండి, నేను హారతి తీసుకుని వస్తాను. అలాగే పదండి పదండి చూద్దరు గాని పదండి. ఇదిగో లక్ష్మి, మా కోడల్ని కళ్ళారా చూడండి, కానీ దిష్టి తగిలేలా మాత్రం చూడకండి. పదండి అమ్మా. వసంతేదమ్మా? హారతి పళ్ళం తీసుకొస్తుందండి. బాబు అఖిల్, నువ్వు పెళ్ళైపోయిందన్న ఆనందంలో కోడల్ని తీసుకురాకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి? నేనేం పొరపాటు పడలేదు, మీరే పొరపాటు పడ్డారు. ఈమె నా భార్య శ్యామ. ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. ఇలాంటి పిల్ల పక్కనుండడం
నీకు నీ కూతురు కూడా మంచిది కాదు. నీలాంటి అలగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగచాటుగా ఈ ఇంట్లో దూరవన్నమాట. ఏంటిది? ఈ తారు డబ్బా నా కొడుకు పక్కన ఉండడమేంటి? వసంత, అది అఖిల్ తాళి కట్టింది ఈ శ్యామ మెళ్ళలోనే. దీని మెళ్ళో అఖిల్ బాబు తాళి కట్టాడా? అదంతా లోపలికి వెళ్ళాక చెప్తాను వసంత. ముందు హారతివ్వు. వసంత, ఏంటిది? నేను అదే అడుగుతున్నాను. ఏంటిది? నక్షత్ర రావలసిన స్థానంలో ఈ నల్ల రాక్షసి ఎలా వచ్చింది? ఇంతమందిని మోసం చేసి ఇంతమంది కళ్ళు గప్పి ఇది అఖిల్ బాబు చేత ఎలా తాళి కట్టించుకుంది? అరే అఖిల్, నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, ఈ అలగా జనం మనలాంటి డబ్బున్న వాళ్ల మీద కన్నేస్తారని. ఇది కూడా అలాగే మీ మీద కన్నేసింది. నీ దృష్టిలో ఇది మంచిదానిలాగా నటిస్తూ నిన్ను బుట్టలో వేసుకుంది. దీని దురుద్దేశం నేను కనిపెట్టాను కాబట్టే దీన్ని నీకు దూరం చేస్తూ వచ్చాను. ఇంకొకసారి నీ జోలికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పి దీనికి వార్నింగ్ ఇస్తూ వచ్చాను.